ఐఎమ్ సారీ, రికార్డింగ్ ఆన్ చేయండి. లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు కంప్లీట్ చేస్తాము? ఓకే, పోస్టింగ్స్ డిస్కస్ చేసామా? పోస్టింగ్స్ చేసేసామా? ఓకే ఫైన్, 1 minute. సో పోస్టింగ్స్ అనేవి చేసాం మనం. సింగిల్ స్క్రీన్ అండ్ డబుల్ స్క్రీన్ బోత్ కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పోస్టింగ్ టైప్స్ అంటే అసలు ఏంటో చూద్దాం. 1 minute. మీకు నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. మీకు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఐఎమ్ సారీ, 1 minute అండి, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. షీట్ ఓపెన్ చేయండి. చూడండి, పోస్టింగ్ టైప్స్ ECC S/4HANA సేమ్ టు సేమ్. S/4HANA సర్వర్లో చేసిన, ECC సర్వర్లో చేసిన, both are same to same, nothing is difference. Okay, posting types. So ఈ పాయింట్ చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. చూడండి, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది 3 types గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ద డాక్యుమెంట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి డాక్యుమెంట్ కూడా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ ఇవన్నీ చెప్తాను మీకు తర్వాత. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం తీసుకుంటాం. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. జస్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను మీకు. లోకల్ కరెన్సీ అంటే at the time of కంపెనీ కోడ్ క్రియేషన్. కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం కదా మనం, అక్కడ INR తీసుకుంటాం. at the time of company code creation, whatever currency we have specified, that is called local currency. Group currency, what is mean by group currency? Group currency means at the time of accounting entry posting, whatever group currency means, I am so sorry, group currency means this is for high level reporting purpose. High level reporting, top management reporting purpose group currency అనేది ఉపయోగపడుతుంది. టాప్ లెవెల్ రిపోర్టింగ్ పర్పస్.
నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్. అంటే ఒక డాక్యుమెంట్ అనేది 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 3 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది? లీడింగ్ లెడ్జర్ 0L, లీడింగ్ లెడ్జర్ 0L అంటారు. IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అంటారు, లేదంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. లీడింగ్ లెడ్జర్ ఒక డాక్యుమెంట్ 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ 0L స్టాండర్డ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అంటారు, లేదంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక లీడింగ్ లెడ్జర్ గా అంటే IAS గా, 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ గా. 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటే IFRS, US GAAP. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ వ్యూ, టూ వ్యూస్ లో మనం చూడొచ్చు ఒక డాక్యుమెంట్ ని. ఎంట్రీ వ్యూ, GL వ్యూ. ఎంట్రీ వ్యూ, GL వ్యూ 2 వ్యూస్ గా చూడొచ్చు అనమాట. అంటే వ్యూ అంటే మనం సిమ్యులేట్ చేస్తాం కదా, అక్కడ వస్తుంది సిమ్యులేట్. డిస్ప్లేలోకి వెళ్ళి చూస్తాం, డిస్ప్లే ఇక్కడ కూడా చెక్ చేస్తాం. ఎంట్రీ వ్యూ, GL వ్యూ అంటారు. ఓకేనా? సో డాక్యుమెంట్ టైప్స్, పోస్టింగ్ టైప్స్. ఈ కాన్సెప్ట్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. ఒక డాక్యుమెంట్ ని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? FB50కి వెళ్ళండి. ఒక FB50 F-02 ఆల్రెడీ మనం చేసేసాం. అసలు FB50కి వెళ్ళి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. FB50 సింగిల్ స్క్రీన్, 40 డెబిట్ 50 క్రెడిట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. దీన్ని మనం సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. సిమ్యులేట్ ఎంట్రీ వ్యూ అంటారు దీన్ని. సిమ్యులేట్ ఎంట్రీ వ్యూ, డాక్యుమెంట్ ఓవర్ వ్యూ, ఎంట్రీ వ్యూ అంటే SAP లో ఎలా మ్యాప్ అవుతుంది. సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. క్లియర్ కదా? సో ఇలా డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసాం. నెక్స్ట్ వెయిట్. సో చూడండి, ఒక డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసాం. సేమ్ ఇలాంటి డాక్యుమెంటే ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. సేమ్ టు సేమ్ ఇలాగే ఉండాలి ఇంకో డాక్యుమెంట్. ఎలా చేయాలి? ఓకేనా? పోస్ట్ విత్ రిఫరెన్స్. మీకు ఒక ఆప్షన్ చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. టాప్ లో గో టుకి వెళ్ళండి. చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, సేమ్ అదే విధంగా ఇంకో డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. దాన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ కి వెళ్ళండి, క్లిక్ చేయండి. సో డాక్యుమెంట్ నెంబర్ 5 అంటే 5 బేస్ గా చేసుకుని సేమ్ ట్రాన్సాక్షన్ 1 మోర్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. లేదంటే డాక్యుమెంట్ నెంబర్ 1 తీసుకున్నారు, 1 డాక్యుమెంట్ నెంబర్ ఎలా ఉందో అటువంటి డాక్యుమెంట్ ఇంకోటి పోస్ట్ చేస్తున్నారు. లేదంటే 1 మోర్ డాక్యుమెంట్ ఏదన్నా ఉంది, డాక్యుమెంట్ నెంబర్ 3ని బేస్ గా చేసుకుని సేమ్ అదే విధంగా ఇంకో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఓకే, సరే. డాక్యుమెంట్ నెంబర్ 5 తీసుకుని 5 ఎలా ఉందో అదే విధంగా ఇంకో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మీరు పారామీటర్స్ ఏమి ఇవ్వట్లేదు. పోస్ట్ విత్ రిఫరెన్స్ లోకి వెళ్ళి ఒక డాక్యుమెంట్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకుని సేమ్ అదే విధంగా ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఎంటర్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. చూసారా? డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎలా చేయాలో అర్థమైంది. కంటిన్యూ చేయండి. 1 మోర్ టైం. గో టు లోకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్.
6 నెంబర్ రిఫరెన్స్ గా తీసుకున్నాం. లేదంటే మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్. ఎంటర్ సేవ్. చూసారా, డాక్యుమెంట్ 7 వాస్ పోస్టెడ్. సో ఈ ప్రాసెస్ ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకేనా? పోస్ట్ విత్ రిఫరెన్స్. క్లియర్ కదా? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎంఎస్ వర్డ్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ మనం డైరెక్ట్ గా చేసాం. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. FBR2 ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగించి కూడా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ we will post one more document. What is mean by post with reference? Based on the preview document, previous document. Based on the previous document we will post one more document. ఆల్రెడీ పోస్ట్ చేసేసాం, సేమ్ టు సేమ్ అదే విధంగా ఇంకో డాక్యుమెంట్ కావాలి, పోస్ట్ చేయాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్కి వెళ్తాం. ఓకేనా? FBR2 ద్వారా కూడా చేయొచ్చు. ఇలాంటి FBR2 FBR2 ఎంటర్ చేయండి. ఎంటర్ సేవ్. అంటే ఏ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలంతే, సేవ్ చేసేయండి. ఇలాంటి FBR2కి వెళ్ళండి. మళ్ళీ /n FBR2. చూసారా, ఏ డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారు, సేమ్ డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. క్లియర్ కదా? దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. నెక్స్ట్ FB50లో ట్రాన్సాక్షన్ కోడ్ చేసాము. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేసాము, విత్ టీ కోడ్ అండ్ వితౌట్ టీ కోడ్. FBR2 అనేది స్పెసిఫిక్ టీ కోడ్, లేదా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ, థర్డ్ వన్. ఫస్ట్ ఒక పని చేద్దాం. F-02కి వెళ్ళి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి డబల్ స్క్రీన్ లో. F-02 /n F-02. ఎంటర్ చేయకూడదండి. మళ్ళీ వెయిట్, కిందకి రండి. కింద 40 అంటే ఏంటి? డెబిట్ కదా. డ్రాప్ డౌన్ చేయండి రైట్ సైడ్. 40 తర్వాత GL అకౌంట్ తీసుకోండి. 40 ఆల్రెడీ ఇచ్చేసారండి, తీసుకుంది, క్లోజ్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్. పోస్టింగ్ కీ 50. కింద పోస్టింగ్ కీ చూసారా? PSTKY 50. బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఓకే, go to document, simulate and post. Okay, simulate and post. Document was posted. Clear కదా? సో ఇట్లా మనం డబల్ స్క్రీన్ లో చేయొచ్చు. FB50 సింగిల్ స్క్రీన్, F-43 F-02 డబల్ స్క్రీన్. ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ, ఏదైనా మల్టిపుల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చిన తర్వాత ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన క్లిక్ చేయాలి.
40 ఇవ్వండి. 40 అంటే డెబిట్, కింద 50 ఇవ్వండి. Hmm. 48 ఏంటి? రెంట్ అకౌంట్ ఎగ్జాంపుల్. డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. రెంట్ అకౌంట్ కింద బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి. $10,000. అగైన్ 40 కింద. రెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. గో టు డాక్యుమెంట్. చాలు నిజనా? లేదు ఇంకోటి చేయండి, ఇంకోటి చేసేయండి, పనిలో పని అయిపోతుంది. ఒకసారి చేయండి ఇంకోటి. 40 మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. రెంట్ అకౌంట్ ఎటట్టు బ్యాంక్ అకౌంట్, లేదంటే శాలరీ అకౌంట్ ఎటట్టు బ్యాంక్ అకౌంట్, ఏదైనా ఇవ్వచ్చు. అమౌంట్ ఇవ్వండి. గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్ చూడండి, సిమ్యులేట్ చేయండి. చూసారా? మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం, మల్టిపుల్ ఎంట్రీస్ ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. అర్థమైందా లేదా? సేవ్ చేయండి. సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. కావాలి. చూసారా? మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం మనం. క్లియరా? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు దీన్ని. ఫాస్ట్ డేటా ఎంట్రీ దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. నెక్స్ట్, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఏటీ కోడ్ లో ఉంటాయి. డిస్ప్లే డాక్యుమెంట్ FB03 లో ఉంటాయి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి. వెళ్ళండి ఎస్ఏబిలోకి, FB03కి వెళ్ళండి. డాక్యుమెంట్ నంబర్ 11 ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. 11 ఇచ్చి ఎంటర్ చేస్తే ఓన్లీ 11 ఒకటే కనిపిస్తుంది. బాగా వెళ్ళండి. 10 ఇవ్వండి. 10 ఇచ్చారు, ఎంటర్. ఓన్లీ 10 డాక్యుమెంట్ నెంబర్ 10 కనిపిస్తుంది. సో డాక్యుమెంట్ నెంబర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. గుర్తుపెట్టుకోండి. based on the document నంబర్ ని బేస్ గా చేసుకుంటున్నాం, డాక్యుమెంట్ ట్రాక్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాక్ చేస్తున్నాం. క్లియర్ కదా? బాకెళ్ళండి. ఇలా కాదు, డాక్యుమెంట్స్ అన్ని కావాలి, ఏం చేస్తాం? నంబర్ రిమూవ్ చేసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. సో డాక్యుమెంట్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ కంపెనీ కోడ్ లో ఏమేమి ఉన్నాయి? ఎగ్జిక్యూట్,
ఎగ్జిక్యూట్, ఎంటర్. ఇవి మీరు పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. క్లియరా? ఎస్ సార్, నో? ఎస్ సార్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ టైం చూడండి. పార్క్ డాక్యుమెంట్. వాట్ ఈస్ మీన్ బై పార్క్ డాక్యుమెంట్? Park document. What is mean by park document? It is an authorization from the management. It is an authorization from the management. If one person or end user park the document, superiors will approve the document. So park document అంటే ఏంటంటే end users ఏం చేస్తారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్స్ ఇట్లా ఉండరు. వీళ్ళు ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఇన్పుట్స్ అన్ని ఎంటర్ చేస్తారు. డైరెక్ట్ గా పార్క్ చేయరు. ఇక్కడ చేసినట్లు ఇక్కడ చేసినట్టు పోస్ట్ చేయరు. ఫస్ట్ ఏం చేస్తారు? పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసుకుని అప్రూవల్ చేస్తారు. అంటే వాళ్ళు పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ ఫర్ ఆథరైజేషన్ పర్పస్. పార్క్ డాక్యుమెంట్ అనేది ఆథరైజేషన్ పర్పస్ సుపీరియర్స్ కి నోటిఫికేషన్ గా వెళ్తుంది. బేస్డ్ ఆన్ ది ఎస్ఏపి ప్రోగ్రామ్, అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని. ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, superiors will approve the document. Park document does not reflected in financial statements. Park document అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదండి. జస్ట్ సిస్టంలో పార్క్ అవుతుంది, ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. డాక్యుమెంట్ మీరు పార్క్ చేశారంటే మీనింగ్ ఏంటి? సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది అంతే. వాళ్ళు చెక్ చేసి పోస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలి? వెళ్ళండి FB 50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అన్ని ఇవ్వండి. పార్క్ పైన పార్క్ డాక్యుమెంట్ చూడండి, చూసారా? పార్క్ చేయండి, పార్క్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ 12 RA11 వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ పార్క్ అయింది, ఇక్కడ పోస్ట్ అవ్వలేదు. పార్క్ డాక్యుమెంట్ ఇట్ డస్ నాట్ అప్డేట్ ఆన్ ది ఎనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇది అప్డేట్ అవ్వదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో ఆర్ బ్యాలెన్స్ షీట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సేవ్ అవుతుంది. సో పార్క్ చేశారు, చేసిన తర్వాత ఏమవుతుంది? బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అబాపర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. క్లియరా? క్లియరా కాదా? పార్క్ డాక్యుమెంట్ అంటే అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సుపీరియర్స్ చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. క్లియరా కాదా? ఎస్ సార్, నో? పార్క్ డాక్యుమెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుందా? నో. వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. ఎంటర్ ఇవ్వకూడదు. స్పెసిఫిక్ ఇన్పుట్స్ పారామీటర్స్ అన్ని ఇస్తే తప్ప ఎంటర్ ఇవ్వకూడదు.
పార్క్ చేయండి. చూసారా డాక్యుమెంట్ 13 వాస్ పార్క్డ్. పార్క్ డాక్యుమెంట్ అనేది మీరు పార్క్ చేసిన తర్వాత సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. 1 minute. ఐఎమ్ సారీ. సో పార్క్ డాక్యుమెంట్ అర్థమైంది కదా. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. సార్ ఒక నిమిషం, ఇది పార్క్ డాక్యుమెంట్స్ మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి సార్? అంటే ఎక్కడ చూసుకోవాలి మనం? చెప్తాను కనిపిస్తుంది మనకి. పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్, పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ లో ఉంటుంది. మీకు చెప్తానండి, నేను చెప్తాను, వెయిట్ చేయండి. హోల్ డాక్యుమెంట్కి వెళ్ళండి. హోల్ డాక్యుమెంట్ కూడా అంతే. యాక్చువల్ గా హోల్ డాక్యుమెంట్ ఏమంటారు? షీట్ ఓపెన్ చేయండి. హోల్ డాక్యుమెంట్ అంటే దీన్ని టెంపరరీ డాక్యుమెంట్ అంటారు. హోల్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. అలాగే ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్గా వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్ లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉండదు. అలాగే ఏమైనా డౌట్స్ ఉండొచ్చు మీకు, కరెక్ట్ గా లేదు ఇన్ఫర్మేషన్ అనేది. అటువంటిప్పుడు హోల్డ్ చేసినప్పుడు తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తర్వాత దీన్ని పోస్ట్ చేస్తారు. హోల్ డాక్యుమెంట్, ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, టెంపరరీ డాక్యుమెంట్ అంటారు దీన్ని. వెళ్ళండి, సేమ్ ప్రాసెస్ వెళ్ళండి. సేమ్ ప్రాసెస్, హోల్డ్ చేయండి. అక్కడ హోల్డ్ ఆప్షన్ ఉంది. హోల్డ్ చేయండి. చూడండి, టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది. ఇవ్వండి, టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి, 1 ఇవ్వండి. ఎగ్జాంపుల్ 1 హోల్డ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. చూసారా లాస్ట్ లో మెసేజ్ చూడండి, 1 వాస్ హోల్డ్. ఓకే, 1 minute, ఐఎమ్ సో సారీ, 1 minute.
ఐఎమ్ సారీ. ఓకే, డాక్యుమెంట్ హోల్డ్ చేసాం. చూడండి, హోల్ డాక్యుమెంట్ నెంబర్ అనేది మనం మాన్యువల్గా ఇవ్వాలి. పార్క్ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎట్లా వస్తుంది? అవర్ డేటాబేస్ నుండి పిక్ అవుతుంది. క్లియర్ కదా? హోల్ డాక్యుమెంట్ నెంబర్ అనేది మనం మాన్యువల్గా ఇస్తున్నాం. డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. 1 మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి. చేశారా? అమౌంట్ ఇవ్వండి. డాక్యుమెంట్ నెంబర్ 2 ఇచ్చారు, హోల్డ్ చేయండి. హోల్డ్ చేశారా? చూసారా? డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్. సో డాక్యుమెంట్ ని హోల్డ్ చేసాం. ఇక్కడ హోల్డ్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. డాక్యుమెంట్ ఏం చేసాం? మనం హోల్డ్ చేసాం. దీన్ని ఏమంటారు? హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో కూడా మీకు అర్థమైంది. క్లియర్? అంటే క్లియర్ ఉందా? ఎస్ సార్. 1 minute. సారీ, కొంచెం చిన్న ఇంపార్టెంట్. ఓకే, హోల్ డాక్యుమెంట్ కూడా చేసేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? చూడండి, what is the difference between whole document and park document? Park document, it is for approval purpose from the management. Park document అనేది మీరు పార్క్ చేసిన తర్వాత సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ రావాలి. మీరు పార్క్ చేసిన వెంటనే సుపీరియర్స్ కి బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. Whole document అంటే whatever document do not have proper information, that information we need to whatever document do not have proper information on the transaction, then we can hold the document. Proper information లేనప్పుడు చేస్తాం అన్నమాట. అలాగే చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ మనం డైరెక్ట్ చేసాం. విత్ స్పెసిఫిక్ టీ కోడ్ తో కూడా చేయొచ్చు. F-65 వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ F-65 తో కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ డేట్ $40 rent account. Enter. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ అక్కడ కాదు, అక్కడ కింద రెంట్ పెయిడ్ 50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. అమౌంట్ కాపీ అయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. చూసారా? ఇక్కడ పోస్ట్ ఆప్షన్ హైలైట్ లో లేదు. పార్క్ డాక్యుమెంట్ లాస్ట్ నుండి థర్డ్ వన్. పార్క్ డాక్యుమెంట్ చేయండి. ఇది స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా మనం డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్. మీరు పార్క్ చేసిన ఆ డాక్యుమెంట్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? హౌ టు డిలీట్, హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. షీట్ ఓపెన్ చేయండి.
హౌ టు డిలీట్, పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయొచ్చు, పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV0, అలాగే హౌ టు డిలీట్ ఆర్ పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0. వెళ్ళండి. ఇక్కడ నంబర్ రిమూవ్ చేసి, ఎగ్జాంపుల్ నంబర్ రిమూవ్ చేసేసి మీరు పని చేయండి, ఎంటర్ చేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్. టోటల్ గా మీరు 3 డాక్యుమెంట్స్ పార్క్ చేశారు. 3నే కదా, డైరెక్ట్ గా చేసాము 2, ఒకటేమో స్పెసిఫిక్ రికార్డ్ తో చేసాం. 3 డాక్యుమెంట్స్ మనం పార్క్ చేసాం. న్యూ సెషన్ తీసుకుని FB03కి వెళ్ళిన న్యూ సెషన్ FB03 ఎంటర్ చేయండి, నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్, FB03లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ గమనించండి, FB03లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. FB03 మరి పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? FBV0. డిఫరెన్స్ గమనించండి, పార్క్ చేసిన డాక్యుమెంట్స్ FBV0లో ఉన్నాయి, పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ FB03లో ఉన్నాయి. ఇక్కడ కనిపించే 3 డాక్యుమెంట్స్ పార్క్ చేసాం, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద రిఫ్లెక్ట్ అవ్వవు. ఈ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తారు? డబుల్ క్లిక్ చేయండి ఒక డాక్యుమెంట్ పైన, ఇది మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్. సేవ్ చేయండి, ఎంటర్ చేసి సేవ్ చేయండి. పని చేయండి, టాప్ లో డాక్యుమెంట్ పైన లిస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, పోస్ట్ అవ్వలేదు, ఇక్కడ పోస్ట్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 12 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. క్లోజ్ చేయండి. 1 మోర్ డాక్యుమెంట్, చూసారా ఒక డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. 13 డబుల్ క్లిక్ చేయండి, గో టు డాక్యుమెంట్, పోస్ట్, కంటిన్యూ. చూసారా 13 కూడా పోస్ట్ అయిపోయింది. చూసారా 1 డాక్యుమెంట్ పెండింగ్ ఉంది. దీన్ని ఎలా డిలీట్ చేస్తాము? డబుల్ క్లిక్ చేయండి, గో టు డాక్యుమెంట్, delete option, delete, click చేయండి, delete, continue, yes. సో ఇది డిలీట్ చేసాం. బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, మనకి ఏం ఉండకూడదు. బ్యాక్ వెళ్ళండి, డిస్ప్లే పార్ట్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఏం లేవు, లాస్ట్ లో మెసేజ్ చూడండి, ఏం లేదు. ఎగ్జిక్యూట్ చేయండి, ఏం లేవు, కనిపించట్లేదు అందువల్ల. ఓకే, ఎంట్రీస్ ఏం లేవు అంటే కనిపించట్లేదు. సో ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేసాము, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ చేసాము. డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలి, పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, అలాగే పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలో కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. చూడండి, హోల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? మీకు పార్క్ డాక్యుమెంట్ ని 1 మోర్ వేలో కూడా మనం చెక్ చేయొచ్చు. చూడండి, డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBL3N GL లైన్ ఐటమ్ ద్వారా కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. FBL3Nకి వెళ్ళండి, FBL3N. లాస్ట్ లో ఒకటి కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. పార్క్డ్ ఐటమ్స్ చూసారా, ఇది సెలెక్ట్ చేసుకుంటే పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి కనిపిస్తాయి మీకు. పార్క్డ్ ఐటమ్స్ ఉంటాయి, ఇవి సెలెక్ట్ చేస్తే పార్క్ చేసిన ఐటమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే పార్క్ డాక్యుమెంట్ కనిపిస్తుంది మీకు. సరే, మనకి ఏం లేవు కాబట్టి కనిపించు. నెక్స్ట్ డిస్ప్లే హోల్ డాక్యుమెంట్ డిలీట్ అండ్ పోస్ట్. టీ కూడా ఏముంది చూడండి, హోల్ డాక్యుమెంట్ డిలీట్ అండ్ పోస్ట్. టీ కూడా ఏముంది? FB11. హోల్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి, హోల్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, హోల్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, FB11 వెళ్ళండి. ఏమొచ్చింది ఇక్కడ? డాక్యుమెంట్ లిస్ట్. యూజర్ నేమ్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఆ ఒక్క డాక్యుమెంటే వస్తుంది.
అలా కాదు, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి. క్లిక్ చేయండి, హోల్డ్ డాక్యుమెంట్. చూసారా, 2 డాక్యుమెంట్స్ మీరు హోల్డ్ చేశారు. ఒక డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 15 వాస్ పోస్టెడ్. హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి పోస్ట్ చేస్తున్నాం. కంటిన్యూ. ఇంకా ఒకటి ఉండాలి. బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, గో బ్యాక్. డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, ఓన్లీ 1 డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ డిలీట్ చేయాలి. ఎలా చేస్తాం? సెలెక్ట్ అండ్ డిలీట్ అంతే చేసేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ చేయండి. ఇక్కడ కూడా ఉందా? ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఉండదు, డైరెక్ట్గా అక్కడే ఉంది, ఫస్ట్ లోనే ఉంది. బ్యాక్ వెళ్ళండి. ఎస్ అండి, సెలెక్ట్ అండ్ డిలీట్. డిలీట్ ఇక్కడే ఉంది, అక్కడ పైన ఉంది, క్రింద కింద 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 కింద. డిలీట్ కంగారు పడకండి, స్లోగా చేయండి. హెడర్ లైన్ కింద ఉంది, లైన్ ఐటమ్ అది డిలీట్. క్లిక్ చేయండి. డాక్యుమెంట్ చూసారా, డిలీట్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, ఏం కనిపించు. డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, ఏం లేవు, ఎంటీగా ఉంది. సో డాక్యుమెంట్ ని మనం ఇలా డిలీట్ చేస్తాము. డాక్యుమెంట్ ని ఇలా డిలీట్ చేస్తాం, హోల్ డాక్యుమెంట్ ని. అలాగే హోల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02 వెళ్ళండి, FB02కి వెళ్ళండి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్లు ఏమేమి మార్చచ్చు? FB02 ఎంటర్ కొట్టండి, ఎంటర్ చేయండి. లైన్ ఐటమ్ 1 పైన క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ 1 కింద డబుల్ క్లిక్ చేయండి. వ్యాలిడేట్ అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవి మాత్రమే మార్చగలం, ఇంకేమీ మార్చలేమండి. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది, పార్క్ చేసిన డాక్యుమెంట్ ని డిలీట్ చేయొచ్చు, హోల్డ్ చేసిన డాక్యుమెంట్ డిలీట్ చేయొచ్చు, బట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని డిలీట్ చేయలేరు. ఫైనాన్షియల్ టెర్మినాలజీ ప్రకారం హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని డిలీట్ చేయలేరు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రకారం హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని డిలీట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? As per SAP FICO terminology, once posted any transaction, we never change, we never delete. ఒకవేళ చేంజెస్ ఏమేమి ఆప్షన్స్ అలౌ చేస్తుంది? వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్, దిస్ 3 ఆప్షన్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సో వ్యాలిడేట్ దగ్గర డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. టెక్స్ట్ దగ్గర రెంట్ పేడ్ అని ఇవ్వండి. సేవ్ చేయండి. ఇక్కడ ఏం చేసాము? వ్యాలిడేట్ అండ్ రెంట్ పెయిడ్ అనేవి మాత్రమే చేంజెస్ చేసాం. చేంజెస్ హ్యాస్ బీన్ సేవ్డ్, మెసేజ్ చూడండి లాస్ట్ లో. ఓకే, ఇలా మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ కి వ్యాలిడేట్, టెక్స్ట్ ఫీల్డ్ అండ్ అసైన్మెంట్ ఫీల్డ్, ఇవి మాత్రమే చేంజెస్ చేయగలం. ఓకేనా? వెళ్ళండి, ఎస్ఐపిలోకి షీట్ ఓపెన్ చేయండి. సో డిస్ప్లే చేంజెస్ ఏమేమి చేంజెస్ చేశారు? డిస్ప్లే చేంజ్ లైన్ ఐటమ్ FB09కి వెళ్ళండి. చేంజ్ లైన్ ఐటమ్ చూడండి, లైన్ ఐటమ్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. లైన్ ఐటమ్ 1 ఉంది చూడండి, 1 లైన్ ఐటమ్ 1. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే రెంట్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్, బ్యాంక్ అకౌంట్ ఒక లైన్ ఐటమ్. ఎంటర్ చేయండి. ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏమేమి చేంజెస్ చేసాము? ఈ 2 మార్చాం 15కి. లైన్ ఐటమ్ వైజ్ గా చూసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి, లైన్ ఐటమ్ 2 చెక్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. లైన్ ఐటమ్ 2 ఇవ్వండి, క్రింద ఎంటర్ చేయండి. ఇవేం ఇక్కడ కూడా మార్చుకోవచ్చు కావాలంటే. ఓకేనా? సరే, 1 మినిట్. చేంజ్ చేసిన వాటిని ఎట్లా చూడొచ్చు? వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. డిస్ప్లే చేంజెస్ FB04 వెళ్ళండి. FB04 15కి చేంజ్ చేసాం కదా, FB04. డాక్యుమెంట్ నెంబర్ 50లో ఏమేమి చేంజ్ చేశారు మీరు? ఎంటర్ చేయండి. చూడండి, టెక్స్ట్ ఫీల్డ్ వ్యాలిడేట్ చేంజ్ చేశారంట.
అవి మీరు చేంజ్ చేసిన ఫీల్డ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫీల్డ్స్ మీరు ఏమేమి చేంజెస్ చేస్తారని చూసుకోవచ్చు. ఇక్కడ బాక్కెళ్ళండి. అర్థమైందా లేదా? డిస్ప్లే చేంజెస్ ఎలా చూసామో మీరు ఏమేమి చేంజెస్ చేస్తారనే చూసుకోవచ్చు. FB04 జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N అంటే మీ జిఎల్ అకౌంట్ వైజ్ గా మీరు ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారో చూసుకోవచ్చు. FBL3N వెళ్ళండి. FBL3N పైన కూడా ఉంది, ఇది కూడా అంతే, రెండింటికి ఉపయోగపడుతుంది. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్ హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ we are completed. ఎగ్జాంపుల్ వెయిట్ పార్ డాక్యుమెంట్ తీసేయండి, పైకి వెళ్ళండి. ఇక్కడ మీరు జిఎల్ అకౌంట్ నంబర్స్ ఇవ్వట్లేదు, కంపెనీ కూడా ఒకటే తీసుకున్నారు. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, రెంట్ అకౌంట్ ఎంత 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 చేశారు ట్రాన్సాక్షన్ 40,000. బ్యాంక్ అకౌంట్ ఎంత చేశారు, కిందకి వెళ్ళండి 50,000. బ్యాంక్ అకౌంట్ వన్ మోర్ ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఎంత చేశారు 15,000. సిటీ బ్యాంక్ ఎంత చేశారు 75,000. రెంట్ అకౌంట్ ఎన్ని ట్రాన్సాక్షన్ ఎంత చేశారు టోటల్ వాల్యూ 1,50,000. శాలరీ పైన ఎంత చేశారు 15,000 30,000. ఇట్లా డాక్యుమెంట్ వైజ్ గా జిఎల్ అకౌంట్ వైజ్ గా జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే జిఎల్ లైన్ ఐటమ్ పైన టైటిల్ బార్ లో చూడండి ఏముందో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. దీన్ని బేస్ గా చేసుకుని చేసుకోవచ్చు. క్లియర్ కదా? బాక్ షీట్ ఓపెన్ చేయండి. క్లియర్ కదా? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N క్లియర్ కదా? ఇట్లా చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఓల్డ్ జిఎల్ క్లాసిక్ జిఎల్ కింద ఏముంది చూడండి. ఓల్డ్ జిఎల్ క్లాసిక్ జిఎల్ ఉంది, 2 ఉన్నాయి చూడండి. సో ఓల్డ్ జిఎల్ కి క్లాసిక్ జిఎల్ కి డిఫరెన్స్ ఏంటి? ఓల్డ్ జిఎల్ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ జిఎల్ అనేది ఎస్ఐపిలో లేదండి, రిమూవ్ చేస్తారు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంతే, ఇంకేం లేవు, ఇంకే విధమైన పారామీటర్స్ లేవు. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఏమేమి ఉన్నాయి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఉంది. వీటితో పాటు బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, అసైన్మెంట్ ఫీల్డ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. FB50కి వెళ్ళండి. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. కింద చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఇస్తారు? ఇక్కడ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. రైట్ సైడ్కి వెళ్ళండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. రైట్ సైడ్ అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, ఇంకా వెళ్ళండి రైట్ సైడ్కి వెళ్ళండి, వ్యాలిడేట్, టెక్స్ట్ ఫీల్డ్, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలా 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఈ పారామీటర్స్ ఏమి ఉండవండి. ఈ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవేమి ఉండవు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అలానే ఉంటుంది ఎంట్రీ అనేది. అది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్, అది ఎస్ఏపిలో లేదు, రిమూవ్ చేసేసారు. నౌ న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమేమి ఉన్నాయి? ఒక ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అండ్ న్యూ జిఎల్ కాన్సెప్ట్? ఎస్ సార్ నో? రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా లేదా? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లేదు, ఎస్ఐపిలో రిమూవ్ చేశారు. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. On the new GL concept, we are on the SAP, there are introduced 75 parameters from debit side and 75 parameters from credit side. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మరి డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇచ్చారు, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అన్నాడు. ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనుకున్నారు, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఈ కమిషన్ పెయిడ్ అనేది విచ్ బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏ బిజినెస్ ఏరియాలో జరిగిందో తెలుసుకోవచ్చు. కమిషన్ పెయిడ్ విచ్ సెగ్మెంట్, ఏ సెగ్మెంట్ లో జరిగిందో తెలుసుకోవచ్చు. కమిషన్ పెయిడ్ విచ్ ప్రాఫిట్ సెంటర్ తెలుసుకోవచ్చు.
కమిషన్ పెయిడ్ విచ్ కాస్ట్ సెంటర్ తెలుసుకోవచ్చు. ఇట్లా మీరు ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. మీరు ట్రాన్సాక్షన్ చేస్తే సో ఎక్కడ చేశారు, దేని బేస్గా చేసుకుని చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ విచ్ ప్రాఫిట్ సెంటర్, కమిషన్ పెయిడ్ విచ్ బిజినెస్ ఏరియా, ఇట్లా తెలుసుకోవటానికి మీకు ఉపయోగపడుతుంది. అర్థమైందా లేదా? ఎస్ సార్. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఇవన్నమాట. వన్ మినిట్. సో ఇట్లా తెలుసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇటువంటివన్నీ తెలుసుకోవచ్చు. ఏ బిజినెస్ ఏరియాలో జరిగింది ఈ ట్రాన్సాక్షన్ అనేది, ఏ సిగ్మెంట్ లో జరిగింది. సిగ్మెంట్ మీన్స్ వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? ఎవరు చెప్తారు? ఇంటర్వ్యూ క్వశ్చన్. సిగ్మెంట్, వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more products. ప్రియా పికిల్, ప్రియా పికిల్స్ ఉంది కదా, మ్యాంగో పికిల్ ఒక సిగ్మెంట్, జింజర్ పికిల్ ఒక సిగ్మెంట్. అట్లా హీరో హోండా ఉంది, హీరో హోండాలో స్ప్లెండర్ ఒక సిగ్మెంట్, స్ప్లెండర్ ప్లస్ ఒక సిగ్మెంట్, ప్యాషన్ ప్రో ఒక సిగ్మెంట్, మారుతి సుజుకిలో స్విఫ్ట్ అనేది ఒక సిగ్మెంట్, స్విఫ్ట్ డిజైర్ ఇంకో సిగ్మెంట్, ఎర్టిగా ఒక సిగ్మెంట్, బ్రీజా ఒక సిగ్మెంట్. ఒక కంపెనీ కోడ్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్, దిస్ ఇస్ కాల్డ్ సిగ్మెంట్. ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సిఓ. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో అట్లా అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇంకా మనకు అడ్వాంటేజ్ ఏంటి? రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ బిజినెస్ ఏరియా వైజ్, వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ సిగ్మెంట్ వైజ్, వీ కెన్ ఏబుల్ టు జనరేట్ ది రిపోర్ట్స్ ప్రాఫిట్ సెంటర్ వైజ్, we can able to generate the reports cost center wise. So different dimensions lo different ways lo manamu reports అనేవి జనరేట్ చేయొచ్చు. SAP.1 గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్. SAP1 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని కూడా మనం రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. FI.01 కి వెళ్ళండి. FI.01 F.01, I'm sorry, F.01 కంపెనీ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద చూసారా బిజినెస్ ఏరియా ఉంది, బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. కింద చూడండి బిజినెస్ ఏరియా వైజ్, కంట్రీ వైజ్, సారీ కరెన్సీ టైప్ ని బేస్ గా చేసుకుని జనరేట్ చేయొచ్చు. లెడ్జర్స్ వైజ్, లెడ్జర్స్ ఎన్ని రకాలు? 2 లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non leading ledger. Non leading ledger is classified 2 types. First one is US GAAP, IFRS. US GAAP అంటే జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇట్లా లెడ్జర్స్ వైజ్ గా కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, పైన చూడండి GL అకౌంట్స్ ఉన్నాయి, పైన GL అకౌంట్స్ ఫ్రమ్ టు GL అకౌంట్స్ వైజ్. ఓకేనా? తర్వాత రండి పీరియడ్స్ వైజ్, ఇయర్లీ వైజ్. 2024 లో ఉన్నాం మనం. 2024 ఎక్కడ చూపించండి. 24, 23, 20 కంపారిజన్ ఇయర్ అంటే ఏంటి? 2023కి 24కి ఎంత డిఫరెన్సెస్ ఉంది? 2023లో 1 crore టర్న్ ఓవర్ ఉంది, 2024లో 2 crores టర్న్ ఓవర్ ఉంది. డిఫరెన్స్ ఎంత? ఫిజికల్ ఇయర్ వైజ్ 1 to 16 ఉంది. చూసారా మనకి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి SAPలో? 12 పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4, టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్. పీరియడ్స్ వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ తీసుకోండి, అక్కడ డ్రాప్ డౌన్ చేసి
ఎండబ్ల్యూఎస్టి పైన స్టేట్మెంట్ వెర్షన్ తీసుకోవాలి ఒకటి క్రింద 2024కి పైన. లాస్ట్ టైం యూఎస్ఏనా స్టాండర్డ్ తీసుకున్నాం కదా. ఎండబ్ల్యూఎస్టి తీసుకోండి. ఎండబ్ల్యూఎస్టీ చెప్పారు కదా సార్. ఇవ్వండి, ఎండబ్ల్యూఎస్టి ఉంది కదా, యుఎస్ఏ ఉంది చూడండి, మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా. యుఎస్ఏ బిఏ యుఎస్ ఉంటుంది కదండి, బిఏ యుఎస్ ఏదో ఉంటుంది ఇక్కడ. అదే బిఏ యుఎస్ ఇచ్చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ రిపోర్ట్స్ అనేవి బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. F.01 లేదంటే SAP1T కూడా ఉంది ఇంకోటి SAP1. అక్కడ ఇంకా చాలా వస్తాయి, డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో SAP1 ఇవ్వండి. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ టైటిల్ బార్ లో చూడండి. SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి అనమాట ఈ స్క్రీన్ అనేది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ జనరల్ లెడ్జర్ రిపోర్ట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, మీరు 1 by 1 చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చేయొచ్చు రిపోర్ట్స్ అనేవి. అర్థమైందా? క్లియర్గా ఉందంతా? ఇవన్నీ ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్, అంతా చదువుకోండి. లెడ్జర్స్ చెప్పాను కదా, ఇవి సపరేట్ గా క్లాస్ ఉంటుంది, బట్ వెరీ ఇంపార్టెంట్. ఆ షీట్ అంతా చదవాలి మీరు, ఏది మిస్ చేయకండి. నెక్స్ట్ క్లాస్ మండే మీకు. క్లియరా? సార్ రేపు లేదండి అది. ఇంకొక 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. డిస్ప్లే బ్యాలెన్సెస్ ఓకే, ఆ తర్వాత చెప్తానండి, ఇది ఎందుకు అవసరం లేదు, తర్వాత చెప్తానండి. చెప్పండి. రేపు క్లాస్, రేపు సండే, రేపు సారీ ఫ్రైడే కదా, రేపు ఉంది క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. ఐఎమ్ సారీ, రేపు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సాటర్డే సండే తీసుకుందాం హాలిడే. క్లియర్ కదా? రేపు జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఎస్టర్డే ఒక ఎర్రర్ వచ్చింది కదా, మీకు వాట్సాప్ షేర్ చేసింది. ఎర్రర్ వచ్చింది కదా, వెయిట్ చేయండి, ఒక 5 minutes వెయిట్ చేయండి. మీరు రికార్డింగ్ ఆఫ్ చేయొచ్చు. క్లాస్ అయిపోయిందండి. ఎర్రర్స్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్. I understand.